అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయకులుగా నటిస్తూ ఉండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. మహేష్, త్రివిక్రమ్ శైలి, మాసంసాలతో ఈ చిత్రం రూపొందుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగా టేబుల్ మీద మహేష్ బీడీ కాలుస్తున్న ఫోటోతో పాటు లుంగి కట్టుకుని మాస్ లుక్ లో ఉన్న మహేష్ ఫోటోలను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లుక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. హీరో వెంకటేష్ కాంపో నుంచి వస్తున్న చిత్రం సైంధవ్. వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ చిత్రానికి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా ఉంది వెంకీ టీం. తాజాగా 3వ సింగిల్ అప్డేట్ ఇచ్చింది సైంధవ్ టీం. ఈ మూవీ నుంచి 3వ సాంగ్ బుజ్జి కొండవేను డిసెంబర్ 29న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. వెంకీ కూతురు మధ్య ఈ పాట ఉండబోతున్నట్టు సాంగ్ లుక్ తో అర్థమవుతుంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ మిషన్ నేపథ్యంలో సాగుతున్న సైంధవ్ లో శ్రద్ధా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మహామాస్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్రకు టాలీవుడ్ నటుడు మాస్ మహారాజా రవితేజ డబ్బింగ్ చెప్పినట్లు చిత్ర బృందం ప్రకటించింది. హనుమాన్ లో కోటి పాత్రనే హైలైట్ అని సమాచారం. హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తూ ఉండగా కోలీవుడ్ భామ అమృత అయ్యర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి గౌర, హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి ఆకలి మీదున్నారు. RRR తర్వాత తారక్ నుంచి సినిమా రాలేదు. ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం మంచి అప్డేట్ అయినా ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు. తారక్ మాత్రం తన ఫ్యాన్స్ కోసం సాలిడ్ స్టఫ్ ను రెడీ చేస్తున్నాడు. అద్భుతమైన విందును ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కాస్త లేట్ అయినా ఆగండి అంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా దేవరా. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ నుంచి టీజర్ త్వరలో రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీజర్ రిలీజ్ కు రెడీగా ఉండాలంటూ హింట్ ఇచ్చారు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ సంచలనం అనిరుద్. అనిరుద్ ఇచ్చిన హింట్ అభిమానుల్లో జోష్ ను పెంచింది. దేవరా టీజర్ కు సంబంధించి అనిరుద్ మంగళవారం సాయంత్రం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. దేవరా టీజర్ అని రాసి పక్కనే చప్పట్లు కొడుతున్న ఎమోజీలు పెట్టాడు. నేషనల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న సరిపోదా శనివారంలో నానిని కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ అవతార్లో అలరించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ కాన్వర్స్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా ఒక షూటింగ్ స్కెడ్యూల్ పూర్తి చేసుకుంది. బుధవారం నాడు యూనిట్ కొత్త షూటింగ్ స్కెడ్యూల్ ను ప్రారంభించింది. ఇది లెంతీ స్కెడ్యూల్లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ని చిత్రీకరించనున్నారు. నాని ఇతర కీలక తారాగణం షూటింగ్ లో పాల్గొంటారు. అన్చేండ్ వీడియోలో చూపించినట్లుగా నాని సినిమాలో రగ్గుడ్ లుక్ లో కనిపించనున్నారు. మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సెలవుల్లో థియేటర్లో సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చిత్ర బృందం దూకుడుగా ప్రమోషన్స్ ని చేస్తుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ 2వ సింగిల్ గల్లంతే లిరికల్ వీడియో లాంచ్ చేశారు. హృదయాన్ని కదిలించే అందమైన మెలోడీగా దావుజంద్ ఈ పాటని స్కోర్ చేశారు.
తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉంది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్లో ఉన్నట్టు వెల్లడించిన అమ్మడు అతనితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. తాజాగా మరో టూర్కి ప్లాన్ చేశారు. కొన్నాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేసిన తమన్నా విజయ్ వర్మ ఓపెన్ అయ్యారు. అవును, మేమిద్దరం ఇష్టపడ్డామని చెప్పారు. తమ రిలేషన్పై ఓపెన్ అయ్యాక జంటగా విహరిస్తున్నారు. ఖాళీ దొరికితే చాలు ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లిపోతున్నారు. తాజాగా మరో టూర్ ప్లాన్ చేశారు. ఇద్దరు వేరువేరు కార్లలో ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మీడియా వాళ్లను చుట్టుముట్టడంతో అసలు మ్యాటర్ బయటకొచ్చింది. పెళ్లికి ముందే కలిసి జీవించడం, ఇష్టమైన ప్రదేశాల్లో విహరించడం కామన్ అయిపోయింది. బాలీవుడ్లో ఈ కల్చర్ మరీ ఎక్కువైంది. శృతి హాసన్ ఒకరితో సహజీవనం చేస్తుంది. ఆలియా భట్ తల్లి అయ్యాక రణబీర్ కపూర్ని పెళ్లి చేసుకుంది. వచ్చే ఏడాది తమన్నా విజయ్ వర్మ పెళ్లిపీటలు ఎక్కే అవకాశం ఉంది. మరోమారు ఆసుపత్రిలో చేరారు తమిళ స్టార్ హీరో డీఎండీకే అధినేత విజయకాంత్. అయితే ఆయన ఆసుపత్రికి వెళ్లింది రెగ్యులర్ చెకప్ కోసమేనని, 2 రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకుంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 70 సంవత్సరాల విజయకాంత్ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన భార్య ప్రేమలత, వీరికి 2 కుమారులున్నారు. తమిళంలో వందలాది సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోల సరసన చేరారు. 2015లో దేశీయ ముర్పుక్కు ద్రవిడ కలగం పేరుతో పార్టీ స్థాపించారు. అయితే రాజకీయాల్లో అంతగా ఆయనకు కలిసి రాలేదు. హాయ్ నాన్న జనవరి 5 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఓ రకంగా ఇది చాలా స్పీడ్గా వస్తున్నట్టే. మొదట సంక్రాంతికి స్ట్రీమింగ్ చేద్దామనుకున్న జనాల దృష్టి అంతా సంక్రాంతికి పెద్ద సినిమాలపై ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. హాయ్ నాన్న ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. తెలుగుతో పాటు సౌత్లోని అన్ని భాషలకు గాను కలిపి 37 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ చెల్లించినట్టు తెలుస్తుంది. నిజమే అయితే నాని సినిమాకు ఈ రేంజ్లో ఓటీటీ రైట్స్ రావడం నిజంగా గ్రేటే. ఈ మూవీ డిసెంబర్ 7వ తేదీన తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మంచి అంచనాల నడుమ విడుదలైంది. నటి కాజల్ పశుపతి కోలీవుడ్లో చాలా కాలంగా సినిమాలు చేస్తుంది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్గా కనిపిస్తుంది. కీలక పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ను అలరిస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తూ తమిళ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. తమిళ స్టార్ సూర్య నటించిన సింఘం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రతో ఆకట్టుకుంది. ఓ ముఠాను పట్టుకునే సీన్తో బాగానే పాపులర్ అయింది. ఇప్పటికే ఆ సీన్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కాజల్ పశుపతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రీల్స్ చేస్తూ తన అభిమానులను, నెటిజన్స్ను బాగానే ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే కాజల్ తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆమె పెళ్లి పీటలపై కూర్చున్న ఫోటోను పంచుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె 2008లో తమిళ చిత్రాల కొరియోగ్రఫర్ శాండీ మాస్టర్ ను పెళ్లి చేసుకుంది. మనస్పర్ధాలతో 4 ఏళ్ల తర్వాత 2012లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి బ్యాచులర్ గానే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తను 2వ పెళ్లి చేసుకున్నట్టు తెలిపే ఈ ఫోటోను షేర్ చేసింది. కానీ తన హస్బెండ్ ను మాత్రం పరిచయం చేయలేదు. పెళ్లి ఫోటో పంచుకుంది కానీ వరుడు ఎవరనే విషయాన్ని రివీల్ చేయలేదు. ఇలా ఆమె ఇచ్చిన ట్విస్టులకు అభిమానులు తలలు పట్టుకున్నారు. మీ హస్బెండ్ ఎవరో చెప్పండి అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్లో బయోగ్రాఫికల్ డ్రామా సినిమాలు ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. అలా నిర్మితమైన సినిమానే 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది. విక్రాంత్ మాసే, మేధా శంకర్, అనంతవి జోషి, అన్షు మాన్పుష్కర్, ప్రియాంశు చటర్జీ ప్రధానమైన పాత్రలను పోషించారు. అక్టోబర్ 27వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 3వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇక్కడ పబ్లిసిటీ పెద్దగా లేని కారణంగా ఈ సినిమా ఇక్కడ విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతుంది. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మనోజ్ కుమార్ శర్మ, శ్రద్ధా జోషి శర్మ తీవ్రమైన పేదరికాన్ని జయించి తమ ఆశయ సాధనతో ఎలా ముందుకు వెళ్లారనేది సినిమా కథ. నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ తరం పిల్లలకు స్ఫూర్తిని, ప్రేరణను కలిగించే సినిమా ఇది. ఆస్కార్ సినిమా పారాసైట్ నటుడు లీసన్ క్యూన్ కన్నుమూశారు. సౌత్ కొరియాకి చెందిన లీసన్ బుధవారం అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరంలో ఓ పార్కులో తన డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఇంట్లో సూసైడ్ నోట్ దొరకడంతో లీసన్ ఆత్మహత్యగా నిర్ధారించారు.
ఆయన నటించిన పారాసైట్ సినిమా 2019లో ఆస్కార్ అవార్డుని సాధించింది. ఇందులో ఒక మెయిన్ లీడ్గా లీసన్ క్యూన్ నటించారు. లీసన్ ఇటీవల కాలంలో బాగా వార్తల్లో నిలిచారు. అక్రమంగా డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన విచారణ ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం బాధాకరం. లీసన్ ఇటీవల నైట్ క్లబ్లో డ్రగ్స్ ని తీసుకున్నారని, డ్రగ్స్ దొరికినట్టు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఇంతలోనే ఆయన మరణ వార్త అభిమాన లోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ప్రముఖ కన్నడ ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచారు. ఆయన కన్నడలో ఫైట్ మాస్టర్గా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. జాలీ బాస్టియన్ మరణ వార్తతో కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. జాలీ బాస్టియన్ కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళంలో 900కు పైగా చిత్రాలకు ఫైట్ మాస్టర్గా పనిచేశారు. తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన అన్నయ్య చిత్రానికి స్టంట్ కొరియోగ్రఫర్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా కృష్ణవంశీ నక్షత్రం మూవీకి పనిచేశాడు. తమిళ స్టార్ హీరో రజనీకాంత్ అర్ధాంగి లతకు కర్ణాటక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఓ భారీ రుణం విషయంలో లత హామీదారుగా ఉండటంతో రుణమిచ్చిన యాడ్ ఏజెన్సీ న్యాయ పోరాటం చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే గతంలో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ కొచాడయన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించారు. ఈ క్రమంలో సదరు చిత్ర నిర్మాణ సంస్థ మీడియా వన్ ఎంటర్టైన్మెంట్లో పనిచేసే మురళి అనే వ్యక్తికి చెన్నైలోని యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ సంస్థ 6.2 కోట్లు అప్పుగా ఇచ్చింది. ఈ రుణానికి మురళి తరపున రజనీకాంత్ అర్ధాంగి లత హామీదారుగా సంతకం చేశారు. అయితే మురళి ఈ అప్పు తీర్చకపోవడంతో మధ్యలో హామీదారుగా ఉన్న లత చిక్కుకుపోయారు. గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం బెంగళూరు కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో లతపై బెంగళూరు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా వివరణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా లత, రజనీకాంత్ 1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు, మరో 25,000 నగదు కోర్టుకు చెల్లించారు. మీరు అఫ్ కోర్స్ మీరు డాన్స్లో మ్యాజిక్ చూపిస్తారు, మాటల్లో కూడా ఒకసారి. రవి సార్తో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆయన ఎనర్జీ సినిమాలోనే కాదు బయట కూడా పిచ్చ పిచ్చగా ఉంటుంది. ఎనర్జీ మామూలుగా ఉండదు. అలాగే ఈ సాంగ్ మీ అందరికీ హుక్ స్టెప్ ప్రతి ఒక్కరు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాంత్ గారు మాట్లాడతారు. ఆయన తెలుగులో చాలా తక్కువగా మాట్లాడతారు. ప్లీజ్ అందరూ అర్థం చేసుకోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ మేడం ఇది ఓకేనా? ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ కాసేపు రచ్చ చేద్దాం, అల్లరి చేద్దాం. స్ట్రిక్ట్ డిసిప్లైన్, ప్రిన్సిపల్ గానీ వాళ్ళందరినీ మర్చిపోండి. రాజా రాజా రాజా, మాస్ మహారాజా. ఓకే, నేను రాజా 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 అంటాను, మీరందరూ కలిసి మాస్ మహారాజా అనాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. రాజా రాజా రాజా, రాజా రాజా రాజా, రాజా రాజా రాజా. సార్ టెంపో దించానా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. కాలేజ్ డేస్ వచ్చినప్పుడు యాక్చువల్గా వెంకీ మూవీ వచ్చింది. ఆ ట్రైన్ సీక్వెన్స్కి ఆల్మోస్ట్ నేను 8 times చూశాను అన్న మూవీ అది. సో యాక్చువల్లీ చెప్పాలనుకున్నాను ఏంటంటే డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ లైక్ ఎ ఫ్యాన్, యూనో, అమెచ్యూర్ కాలేజ్ స్టూడెంట్ని మీకులాగా వెళ్ళి సినిమా చూడడం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మ్యూజిక్ పర్స్యూ చేయడం, అట్లాంటి మన డ్రీమ్ హీరోకి మళ్ళీ నేనే మ్యూజిక్ చేయడం అన్నది ఇట్స్ ఎ డ్రీమ్ కమింగ్ ట్రూ. సో కాలేజ్ స్టూడెంట్స్, యూత్, కీప్ డ్రీమింగ్, కీప్ హై, కీప్ ఫెయిత్ దట్ ఆల్ యువర్ డ్రీమ్స్ షల్ కమ్ ట్రూ. అండ్ దానికి థ్యాంక్ యూ అన్న, రవణ అండ్ కార్తిక్ గారు ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ విశ్వ గారు. అండ్ ఐ లవ్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ అలాగే లాస్ట్ సారి రాజా రాజా రాజా, మాస్ మహారాజా. దట్స్ ఇట్. లవ్ యూ ఆల్. సాధ్యమే నాకు తెలుగు, మీరు ముందు ఈవెంట్ మీద తెలుగులోనే మాట్లాడినట్టుగా అనిపించింది సార్ నాకు. ప్రతి ఈవెంట్కి అలా మాట్లాడమండి. ఈ ఈవెంట్కి స్పెషల్ ఈవెంట్కి ఇది ఒక్కొక్కటి ప్లాన్ చేస్తూ ఉంటాం. మీరు సో నెక్స్ట్ ఈవెంట్కి మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి మరి పోలాండ్ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఈగిల్ని పాలిష్లో మాట్లాడదాం అనుకుంటాను మరి. ఈగిల్. ఓకే, గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ యువర్ స్టైల్. అండ్ ఇప్పుడు మా నవదీప్ గారు మాట్లాడబోతున్నారు.
హలో సెయింట్ మార్టిన్స్, హౌ ఆర్ యూ? లోపలికి వచ్చిన తర్వాత ఈ సినిమా థియేటర్ సీట్లు చూశాను, ప్రొజెక్షన్ చూశాను, సౌండ్ చూశాను, మొత్తం అంతా చూశాను. ఏంట్రా ఇది ఇంత హడావిడిగా ఉంది అంటే నాకు పక్కన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? కాలేజ్ ఎవరిది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ టూ మచ్ ఉంది. సో సినిమాలో చిన్న గ్లిమ్స్లే చూశారు ఇప్పుడు దాకా. 13th ఐ హోప్ యూ గైస్ ఆర్ రెడీ ఫర్ ద థియేటర్లో. ఎస్పెషల్లీ లాస్ట్ 2 rows బాయ్స్. ఇందాక రవితేజ్ అన్న పాటలు అది ప్లే చేస్తుంటే షర్ట్లు ఇప్పి చాలా హడావిడి చేశారు అక్కడ. నేను ఇప్పుడు విశ్వ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీ తరపున, ఫస్ట్ డే ఫస్ట్ షో సీట్ల 3 రోజుకి ఇప్పించమని చెప్పి. థియేటర్లో కలుసుకుందాం, సినిమా గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నవదీప్ గారు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్. I'm very bad with speeches. Very, very bad. But thank you everybody for such an energetic welcome, such a warm welcome. So happy we chose your college to release our second single. This song is very, very, very special to me, especially because I'm doing it right next to Ravi sir. I'm also just like you, a big fan of Ravi Teja, the Mass Maharaja. And I'm so grateful that I came here and I was a part of you all. Thank you so much for witnessing this song with us. I hope you all liked it. And I hope you all enjoyed the teaser and the trailer as much as you all are going to enjoy Eagle in theaters on Jan 13. Can I hear a hi, like hey for whoever's going to go watch it? Sure? Okay, I'll be waiting. Thank you guys. Thank you Kavya, thank you so much. And now Ravi Teja garu మాట్లాడబోతున్నారు. St. Martin, boys and girls. What energy, what energy. ఏ ఎనర్జీ బాబు. ఆ లాస్ట్ వాళ్ళు ముఖ్యంగా. సాంగ్ నచ్చిందా? బట్ అంటే మరి అంత చేసినట్లేదు కానీ స్టైల్గా ఉంది, అవునా కదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎనర్జీ చూస్తే నాకు అసలు మామూలుగా లేదు. ఇందాక అమ్మాయిలు చేసింది మాత్రం మామూలు ఎనర్జీ కాదు, అది గుర్తుపెట్టుకొని అన్ని మూమెంట్స్ చేయటం. గర్ల్స్ సూపర్. సో ఈ సినిమా Jan 13. అరే పాడమంటున్నావు, ఎక్కడ పాడుతున్నావు ఇప్పుడు? Jan 13 సంక్రాంతికి థియేటర్స్కి వచ్చేయండి. సేమ్ ఇలాగే గోల్ చేద్దాం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిటిల్, కొంచెం డిఫరెంట్, రొటీన్గా కాకుండా, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ మాసీ ఫిల్మ్ ఇది. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. జగన్ నచ్చింది అందరికీ, నాకు విపరీతంగా నచ్చింది. ఓకే, ఇక ఒక్కొక్కటి మాడుకుంటే చాలా వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే రవితేజ గారు ఒక చిన్న లాస్ట్ 1 minute అండి, ఒక స్టెప్ మాత్రం వాళ్ళు అడిగారు సార్, ఆయన్ని పక్కన పెట్టుకొని మీరు రాదంటే ఎలా సార్? నాకు ఇప్పుడు అక్కడ స్పాట్లేదు తప్ప తర్వాత గుర్తుకుండా ఉండి సావదు. గర్ల్స్ ఒకసారి రండి, కమాన్. ఇది హుక్ స్టెప్ కాదు, ఈ హుక్ స్టెప్ దీంది అందుకు వాళ్ళకి రాదు కదా. సో మీకు వచ్చా హుక్ స్టెప్? వచ్చు, వాళ్ళకి వచ్చి సార్ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. వచ్చు. ఆడు మధ్య చేద్దామా? ఆడు మధ్య చేస్తా ఉంటున్నారు వాళ్ళు. మీరు ఉన్నారు పక్కన, మీరు తప్పు చేయవద్దు. మరి ఏంది ఇలా ఇలా అంటున్నారు ఏంటో? సార్ మీరు ఒక్కసారి చెప్పండి సార్, మధ్యలోకి రండి ఒక్కసారి. లెఫ్ట్ లెగ్. సో మేము సినిమా చేస్తున్నాము, ప్రతిసారి చేస్తున్నాము, కానీ ఫస్ట్ టైం నేను ఒక ఈవెంట్కి రావడం, కానీ వాడు మొత్తం నా అనుకుంటే వాడు ఇన్ని రోజులు కష్టపడి చేశాడు. ఇన్ని రోజులు అసలు 2 సినిమాల తర్వాత ఈరోజు ముందుకు వచ్చి ఈ ఈవెంట్ చేస్తున్నాము. మోహన్ జస్ట్ ప్రెస్ కోసమే, ప్రెస్ నుంచి ఈ ఒక సౌండ్ వినిపించాలి మీ అందరికీ అని ఇలా ఈ ఫస్ట్ ఇంపాక్ట్ లాంచ్ చేద్దాం అనుకున్నాము. ఈ ఇంపాక్ట్ లాంచ్ చేయాలి, ఎలా చేయాలి అన్నప్పుడు నా మైండ్లో ఒకటే వచ్చింది. నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఫస్ట్ నాకు తెలిసి నేను చేసుకుందాం అనుకుని ఏమైనా చేద్దాం అనుకుంటే నాకు అన్న గుర్తొచ్చిండు. ఎప్పుడన్నా ఏమన్నా నేను ఏదైనా ఫస్ట్ థింగ్ నాకు సాయత్కి ఏమైనా క్వశ్చన్ వచ్చినా, ఎనీథింగ్ ఏమైనా వచ్చినా
ప్రణయ్ కాల్ చేస్తుంటుంది, అన్న ఇది పలానా ఇది అన్న ఏం చేద్దామన్నా ఇది అంటే ఇలా చేయండి ఇలా చేయండి అని అన్న గైడ్ చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. ఇలాంటి ఫిలిం మేకర్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ ఇన్స్పిరేషన్గా ఏమైనా తీసుకొని మేము నెక్స్ట్ ఎవరైనా సపోర్ట్ చేయడానికి కూడా నువ్వు ఉంటావు అన్న. ప్రణయ్ సపోర్ట్ చేశాడు కాబట్టి మమ్మల్ని మేము ఇంకోని సపోర్ట్ చేయాలన్నట్టు మీరు చూపించారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు సాహిత్కి ఉన్నందుకు. అండ్ థ్యాంక్ యూ ప్రణయ్ అన్న ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. మీరు రావడంతో ఒక ఫెస్టివల్ వైబ్ వచ్చింది ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నిశాంక్ చెప్పినట్టు మాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ కూడా, లేదంటే సినిమాకు సంబంధించి ఏదైనా ఫస్ట్ మేము కాల్ చేసేది ప్రణయ్ అన్నకి అన్నమాట. తను ఉన్న బిజీ టైంలో కూడా ఈవెంట్ కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాకపోతే ఈ టీంలోకి వచ్చిన దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే అందరూ నాలానే ఉన్నారు. ఆఫ్ కోర్స్ నేను సాహిత్ మేబీ ఎక్స్టెండెడ్గా మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడచ్చు, కానీ వీ హావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్. సో మా ఇద్దరు వైపు మాకు తెలుసు, మా ఈక్వేషన్. బట్ షూట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండిందంటే ఎవ్రీ వన్ ఈజ్ మోటివేటెడ్. అందరి మైండ్లో ఒకటే, ఒక మంచి సినిమా చేస్తున్నాం, మనం 100% ఇద్దాం. ఆ వైబ్, ఆ ఎనర్జీ మనకు తెలిసిపోతుంది ఒక టీంతో వర్క్ చేసినప్పుడు. అంటే ఆల్ ది కో యాక్టర్స్, అనన్య, నోవెల్, అజయ్ అన్న, తనస్వి, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. ఎట్లా ఉండిందంటే లైక్ మనం చిన్న గ్యాప్ ఇస్తే వీళ్ళు తినేస్తారా అన్న స్పేస్లో చేసిన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నేను వర్క్ చేసిన మేమందరం ఈ సినిమాని చాలా ఇష్టంగా కష్టపడి చేసాము. యాక్చువల్లీ మాకంటే సాహిత్, నిశాంక్ వీళ్ళందరూ అయితే ఇంకా ఎవ్రీ డే అసలు వాళ్ళు చూసే ఎగ్జైట్మెంట్, ఆ పాజిటివ్నెస్ చూసి నాకు ఫస్ట్లో చేశారు ఓకే అని అనుకున్నాను. అంటే ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు, బట్ దాని తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్, వాళ్ళ పాజిటివ్నెస్ చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత చూసిన తర్వాత అర్థమైంది ఈ సినిమా మామూలు సౌండ్ చేయబోట్లేదు సాహిత్ అన్నట్టు. కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం, కొన్ని సినిమాలు మనీ కోసం, కొన్ని సినిమాలు స్టార్డమ్ కోసం, కొన్ని సినిమాలు ఇంకా ఏదేదో రీజన్స్ కోసం చేస్తాం. బట్ వీటన్నిటితో కలిపి ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది పొట్టేల్ అనే సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సాహిత్ అండ్ నిశాంక్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఫర్ కన్సిడరింగ్ మీ దిస్ రోల్. ఎందుకంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు కంటే నేను చేస్తున్న కొద్దీ దీంట్లో ఉన్న డెప్త్ నాకు అర్థమైంది. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్, అదంతా చూసినాక అనిపించింది వీళ్ళు ఒక అథెంటిక్ స్టోరీ పికప్ చేశారు. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్ అండ్ ప్రజలందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద హీరో యువచంద్ర, తన వర్క్ నేను బంధన్ బ్రిగేడ్లో చూశాను. ఫస్ట్ షార్ట్ మూవీ, షాహిద్ తీసిన ఫస్ట్ షార్ట్ మూవీ. అప్పుడే నాకు నిశాంక్ పరిచయం అయ్యాడు. సిన్స్ దెన్ లైక్ వీఆర్ ట్రావెలింగ్, యుఎస్లో మాకు పరిచయం ఉంది. సో ఆ సినిమా నుంచి ఈ సినిమా వరకు లైక్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ నిశాంక్ హ్యాడ్ ఆన్ సాహిద్. So Devil is releasing on 29th of this month. So I thought let's have a chit chat with our technicians. So let me introduce first our cinematographer Soundaryan Rajan, Harshavardhan, music director of this film, Gandhi, production designer, Srikanth, story, screenplay, dialogues for the film, Prashant, story developer, Rajesh, costume designer, lyric writer Sri Harsha Emani, Durame Thirame, lyric writer and singer for that, Samira Bharadwaj, Junaid, visual effects supervisors for this film. Let's talk about the film, how your experience and 2 years travel of this film. ఏం సార్ ఇప్పుడు 2 years అయింది కదా, అంటే ఇప్పుడు మేము వచ్చింది చిన్న స్టోరీతో వచ్చాము. తర్వాత మీరేమో మేము స్టోరీ రాసిన తర్వాత ఇంత పెద్ద స్పాన్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది సార్ మీకు అది? ఫస్ట్ ఈ ఐడియా ఎలా ఒరిజినేట్ అయింది మీకు? అక్కడి నుంచి మీరు శ్రీకాంత్ని పిలిచి ఎలా స్టోరీ డెవలప్ అయింది అన్నది? ఇట్ వాజ్ ఏ లాక్డౌన్. అసలు పని పాట లేకుంటే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూనే ఉంటే ఒక వై డోంట్ వి మేక్ ఏ పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఒక ఫిలిం చేయాలనేసి ఒక ఐడియా ఉండే. సో ఐ వాజ్ థింకింగ్ అండ్ ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది లాక్డౌన్లో. లాక్డౌన్ అనగానే ఇమీడియట్లీ ఐ కాల్ శ్రీకాంత్ ఇది స్టోరీ ఉంది, ఐ వాంట్ దిస్ టు బి డెవలప్డ్ అని. సో శ్రీకాంత్ అన్నాడు జస్ట్ గివ్ మీ 15 days ఆఫ్ టైమ్,
ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అనేసి శ్రీకాంత్ ప్రశాంత్ కలిసి ఆ స్టోరీ డెవలప్ స్టార్ట్ అయింది. 15 days తర్వాత ఒక స్టోరీ చెప్పగానే స్టోరీని కరెక్షన్స్ అవనాక ఇట్ వాస్ సూపర్ స్టోరీ వచ్చింది. అయినాక మేము ఏమనుకున్నాం, లెట్స్ పిచ్ టు సమ్ హీరో అనేసి ఇమీడియట్గా కళ్యాణ్ రామ్ గారికి 31st December ఐ కాల్డ్ హిమ్ అండ్ 1st January నరేషన్ వాజ్ ఆన్ 1st January. ఇమీడియట్లీ ఈ సెట్ అంటే పోయి కళ్యాణ్ రామ్ గారికి చెప్పగానే ఈ సెట్ ఇమీడియట్లీ ఈ సెట్ స్టోరీ సూపర్, ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. దాని తర్వాత క్యాన్ వి మేక్ ఇట్ లిటిల్ బిగ్, స్పాన్ పెంచొచ్చా అది అంటే ఓకే సార్ గివ్ అస్ ద టైం అనేసి స్పాన్ పెంచుతాడు అనుకున్నా కానీ ఇంత పెంచుతాడు అనుకోలేదు. సో యూ షుడ్ టెల్ హౌ. అభిషేక్ గారు ఫోన్ చేసి చిన్న డిస్కషన్, శ్రీకాంత్ ఒక 10 నిమిషాలు మాట్లాడదామన్నారు. 10 నిమిషాలు మాట్లాడదామంటే సార్ నేను ఏదో షూట్లో ఉన్నాను, అప్పుడు షూట్లో ఉన్నాను సార్ అంటే ఫోన్లో చెప్పేస్తాను పర్లేదు అన్నారు. ఫోన్లో చెప్పేస్తాను పర్లేదని జస్ట్ రఫ్గా ఇలా ఒక పీరియడ్ డ్రామా చేద్దాం ఒక ఐడియా అనుకుని కళ్యాణ్ రామ్ గారికి 1st January 2001 చెప్పాం సార్ ఈ కథ. ఆ తర్వాత 1st January 2021 చెప్పాం సార్ ఈ కథ. కళ్యాణ్ రామ్ గారికి చెప్పిన తర్వాత ఒకసారి హరి గారికి చెప్పమన్నారు. హరి గారికి చెప్పినప్పుడు హరి గారు కొంచెం ఒక స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఒకటి ఇచ్చారు. అక్కడి నుంచి కథ మళ్ళీ మొత్తం మళ్ళీ రీహాష్ చేసి మళ్ళీ రీవర్క్ చేసి వచ్చారు. లైక్ లాంగ్ జర్నీ విత్ ద స్క్రిప్ట్ అండి. అభిషేక్ గారు ఆఫీస్లో ఉంటాయి చూడండి సార్, అభిషేక్ గారు ఆఫీస్లో కథ అయిపోగానే ఒక ఆర్డర్ అయిపోగానే అభిషేక్ గారు ఫస్ట్ అవి ఏంటి సార్ అవి దాన్ని ఏమంటారు సార్, ఆ స్ట్రిప్స్ ఉంటాయి కదా ఎల్లో పేజెస్ లాగా అలాంటివి ఒక వాల్ రిమైండర్స్ పెట్టుకుంటాం కదా అలాంటిదే సార్. అవి పెట్టుకొని దాని మీద ఆన్లైన్ ఆర్డర్ వేద్దామని, ఈ ఆర్డర్లో మళ్ళీ దానికి ఒక కలర్ కోడింగ్ సార్, ఏంటంటే ఫైట్స్కి వేరే కలరు, సాంగ్స్కి వేరే కలరు, దానికి ఒక కలర్ కోడింగ్ అవన్నీ తీసుకొచ్చి బోర్డుకి స్టిక్ చేయటం, మళ్ళీ వారం రోజుల్లో మొత్తం తీసి మళ్ళీ వేయడం సార్. దట్ వాజ్ లైక్ ఒక 10 years ఉంటాను సార్ ఆల్మోస్ట్. వాట్ వాజ్ ద ఇరిటేటింగ్ పార్ట్ నీకు అంటే సార్? ప్రతిసారి నెరేషన్లో ఇంట్రాగేషన్లో ఉండేది సార్. ఒకసారి నెరేషన్ అయిపోయిన తర్వాత అందరు క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఇది ఎందుకు అలా ఉంది, అది ఎందుకు ఇలా ఉంది, ఆ తలుపు వాడు తీసాడు సరే అది వేసింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుందా సార్ మీకు? ఇన్ని ఇంట్రాగేషన్స్ సార్, అసలు మొత్తం ఒక గ్రిల్లింగ్లో ఉండేది సార్. ఒక పోలీస్ ఇంట్రాగేషన్కి వెళ్తే అడుగుతారు కదా క్వశ్చన్స్, ఆ రోజు రాత్రి ఎందుకున్నావు ఇలా ఉంటాయి కదా క్వశ్చన్స్, అలానే ఉండేది సార్ ఇంట్రాగేషన్. టైటిల్ సీక్వెన్స్ వీ హ్యావ్ మేడ్ ఇన్ VFX. సో ఐ కాల్ Junaid రాగానే ఆయన కూడా Junaid you should tell about title. I was really impressed. One day we had a very lengthy narration. Actually Avasala manam narration chesam. It was 4 hours narration. I am like super impressed with Srikanth. Each frame he was telling and I was like wow, this guy is a writer or like totally means I remember that lantern shot everything. So he told the Abhishek Garu was very particular that we should build a story from this story still to be shot and we are in the first. Nobody in the history might have thought about the title sequence before the film even shot. So it was a very means it is a challenging thing and it is also dangerous. So we had a travel of, I was the first technician to start work and it was a 2.5 years now I think we have been working on this. And సో ఈ స్టోరీని తీసుకొని మేము దాన్ని విజువల్స్ తీసుకొని దాంట్లో నుంచి యాక్షన్ ఏదేది పార్ట్స్ మనం చూపెట్టాము అవన్నీ ప్లాన్ చేసుకొని దానికి మనం ఫిల్మ్ షూట్ చేయక ముందు మీన్స్ ఐ థింక్ మేము స్టార్ట్ చేసిన వర్క్ తర్వాత 6 months 4-5 months తర్వాత షూట్కి వెళ్ళింది. మీన్స్ దానికన్నా ముందు మనం ఫస్ట్ వి డిడ్ ద మ్యూజిక్, దానికి మ్యూజిక్ చేయించి ఫస్ట్ దానికి స్టోరీ బోర్డ్ వేసి దానికి ప్రివ్యూస్ చేసి దెన్ వీ వర్క్డ్ ఆన్ ద ఈచ్ థింగ్ బికాస్ దానికి అన్ని 3D చేసాం, 2D అనేది ఏం లేదు. సో దాని మీద ఇంకా అభిషేక్ గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ పిక్సెల్. నా ఆల్సో ఐ గెట్ ఏ కాల్ ఫ్రమ్ హిమ్, ఐఎమ్ లైక్ ఓకే వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వీ హ్యావ్ వర్క్డ్ వెరీ అంటే డీటెయిల్గా వర్క్ చేసాం. హోప్ఫుల్లీ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ వెరీ వెల్. ఐ థింక్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటా. వేరే విజువల్స్ కూడా ఇప్పుడు షిప్ సీక్వెన్స్ ఉంది, ఎవ్రీ సీక్వెన్స్కి మేము టెస్ట్లు కూడా చేసాం, విఆర్లో చెక్ చేసాం ఆ స్కేల్ ఏముండొచ్చు ఎట్లా చేయొచ్చు అనేది. సినిమాకి నెక్స్ట్ ఏం కావాలి, మ్యూజిక్ కావాలి. సో హర్ష ఈస్ లైక్ ఏదన్నా నేను హర్షకే ఫోన్ చేస్తాను ఫస్ట్. సో హర్షకి ఫోన్ చేసి ఇలా సినిమా అనుకుంటున్నాను హర్ష, ఒకసారి కథనేసి శ్రీకాంత్ విల్ నరేటివ్ అంటే. సో హర్ష కేమ్ ఆన్ ద బోర్డ్ అండ్ యూ షుడ్ టెల్ వాట్ హ్యాపెన్. సో అభిషేక్ గారు ఎలాగంటే ఫస్ట్ ఏది చెప్పినా ఆయన సస్పెన్స్ ట్విస్ట్ ఉంటుంది ఏదో ఒకటి.
సో అలాగ ఫోన్ చేసి సడన్గా మనం డెవిల్ అని ఒక మూవీ చేస్తున్నాము, ఇది లైన్, నాకు బర్త్డే సార్ది బర్త్డే ఇది ఉంది, సో ఇది అని చెప్పి ఫస్ట్ ఆ బర్త్డే ఇది అనౌన్స్మెంట్ మ్యూజిక్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత దెన్ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ గారు ఫుల్ నరేషన్ ఇచ్చారు. అంటే నరేషన్ ఇచ్చిన తర్వాత వావ్ ఏంటిది అసలు ఈ కథ ఇలాగుంది యాక్చువల్లీ అని చెప్పి అభిషేక్ గారు చెప్పాను, సార్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, లైక్ చాలా గూస్ బంప్స్ ఉన్నాయి కథలోని, చాలా బాగుంది అని చెప్పి అలాగ స్టార్ట్ చేసాం యాక్చువల్లీ మ్యూజిక్. అసలు ఫస్ట్ సాంగ్ పంపంగానే నేను, శ్రీకాంత్, ఇంకెవరుండే హర్ష, ఐ థింక్ ముగ్గురం విన్నాక అసలు ఇది అదిరిపోయింది సాంగ్. యాక్చువల్లీ మనం లంచ్ కోసం తాజ్మహల్ కొట్లకి వెళ్తే కార్లో విన్నాం సార్. అసలు మైండ్ బ్లోయింగ్ సాంగ్. సో ఆ సాంగ్ తనే సమీరా గారే పాడారు. ఇంకా ఫస్ట్ టైం తను లిరిక్ కూడా ట్యూన్ కూడా మనమే చేసాం. నేనంటే ఇంత మీరు బుడాపెస్ట్ వెళ్ళి ఇంత ఆర్కెస్ట్రైజేషన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ వాస్ సో అమేజింగ్ ఆఫ్టర్ దట్. బట్ ఆ సాంగ్కి ఆ రిక్వైర్మెంట్ ఉండింది, అలా చేస్తే బాగుంటుందని అభిషేక్ గారు చెప్తే అభిషేక్ గారు కూడా వెనకాడకుండా చేద్దామని చెప్పి కాల్ తీసుకోవడం, ఆ సాంగ్ ఇంత చాలా గ్రాండ్గా వైడ్గా నేనే విని షాక్ అయిపోయాను ఆ తర్వాత. సో యాక్చువల్లీ తనకే సర్ప్రైజ్, నేను రాస్తాను లిరిక్స్ అని చెప్పి. నాకు తెలియదు నేను లిరిక్స్, యాక్చువల్లీ ఆయన ట్యూన్ పంపుతా అన్నారు, నేనేమో సరే ట్యూన్ ఎందుకండి మనం ఏదైనా ఫిల్ చేసేసి పంపిద్దాము అని చెప్పి లైట్గా అలా తెలుసుకున్నాను హీరో హీరోయిన్ మధ్యలో ఏంటి. ఐ థింక్ శ్రీకాంత్ నువ్వు నరేట్ చేసినావు కదా సమీరాకి? సెకండ్ చరణం టైంలో ఆయన నరేట్ చేశారు. ఓకే ఓకే. సో సెకండ్ స్టాంజలో అందుకే కొంచెం స్టోరీ ఇంక్లూడ్ అయినట్లుగా ఉంటుంది. సో రామి గారు మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుదామని సందర్భం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీరు ఇదే టైంలో యానిమల్ మూవీ కూడా చేస్తున్నారు కదా? అవునండి. సో డెవిల్ యానిమల్ మూవీ రెండింటికి క్లాష్ వచ్చిందని, మీరు యానిమల్ వైపు మగ్గు చూపారని, ఇక్కడ టైమ్స్ డేట్స్ ఇవ్వలేదని చాలా చాలా మంది లేదు అదన్నీ బ్రో, అది అపోహ అది. బట్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి యానిమల్ డేట్ ఉంది కాబట్టి దానికి అభిషేక్ గారు చెప్పి దానికి వెళ్ళి ఫినిష్ చేసి మళ్ళీ ఏమైందంటే, అంటే ఈ ఫిలింకి హార్ట్ అండ్ సోల్ పెట్టి చాలా డెడికేటెడ్ వర్క్ చేసాం యాక్చువల్లీ అభిషేక్ గారు మేము కూర్చొని. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఇంకా సెకండ్ హాఫ్ చేయాలి యాక్చువల్లీ. సో అనుకుంటే ఏమంటా మనం ప్లేయర్స్ పెట్టి ఏదైనా ఒకటి చేసి ఏదైనా రిలీజ్ చేసేయచ్చు, బట్ నేను అదే అభిషేక్ గారికి కన్వే చేశాను, సార్ మనం ఇంత దూరం ఇంత బాగా చేసాము, మళ్ళీ దీనికి వేరే ప్లేయర్స్ పెట్టి ఇదయ్యి మళ్ళీ సౌండింగ్ మారిపోయి ఏదైనా దీనికి ఒక ఇది లేకపోతే బాగుండదండి, ఎందుకంటే ఐ వాంట్ టు డూ ద హోల్ ఫిలిం కంప్లీట్. ఎందుకంటే ఇప్పుడు అభిషేక్ గారు అనుకుంటే ఏదో ఒకటి చేసేయచ్చు యాక్చువల్లీ, రిలీజ్ చేసేయచ్చు ఎనీథింగ్, లైక్ వేరే ప్లేయర్స్ పెట్టో ఏదో చేసి బట్ నేను చెప్పిన ఇది ఆయన విని లేదు నువ్వు ఫినిష్ చేసిరా మనం చేద్దాం, నో ప్రాబ్లం. బట్ అది తెలుస్తుంది ఇప్పుడు మూవీ చూస్తుంటే, ట్రైలర్ చూస్తున్నా. ఇప్పుడు యానిమల్కి ఎలా ఇచ్చిందో ఆర్ఆర్, ఇప్పుడు డెవిల్ కూడా అలాగే వచ్చింది ఆర్ఆర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.